హాయ్, దిస్ ఈజ్ రవి. జగన్ రెడ్డి ప్రభుత్వంలో మెకార్థీ జర్నలిజం నడుస్తుంది. మరోవైపు భారీ ఎత్తున పెద్ద పెద్ద ముడుపులు తీసుకుని కొంతమంది గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. సో దీంతో అక్కడ డేంజర్ బెల్స్ అంటే బ్లూ బెల్స్ తాలూకు డేంజర్ బెల్స్ మోగుతాయి. అసలు ఈ మెకార్థీ అంటే ఏంటి, గోబెల్స్ అంటే ఏంటి, ఈ పదాలు ఎందుకు, ఈ జర్నలిజానికి దీనికి సంబంధం ఏంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్, జర్నలిజంలో మీకు ఎంతో అనుభవం ఉంది. దాదాపు 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఇంతమంది కానీ చాలామందికి అయితే ఈ మధ్యకాలంలో గోబెల్స్ అని ప్లస్ మెకార్థీ జర్నలిజం అని రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. సో ఈ పేర్లు ఎందుకు ఇప్పుడు ఏపీలోనే ప్రధానంగా ఎందుకు వినిపిస్తున్నాయి ఈ పేర్లు? ఒకటి రవి, నేను ఆల్మోస్ట్ 26 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది జర్నలిజంలోకి వచ్చి. ప్రింట్ మీడియా దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ మీడియా దగ్గర నుంచి ఇవాళ డిజిటల్ మీడియా దాకా వచ్చేసా. అంచెలంచెలుగా కష్టపడి వీళ్ళనంత వరకు నిజాయితీగా ఉంటూ ఈ స్థాయికి వచ్చాం. సరే, అసలు జర్నలిజం ఎలా చేయాలి, జర్నలిస్టులు ఎలా ఉండాలి అనే దాని మీద ఒక బ్రీఫ్గా కనుక మాట్లాడుకుంటే, నేను జర్నలిజం కాలేజీలో ఉన్నప్పుడు భిక్షపతి గారు లాంటి వాళ్ళు, శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళు, ఇలాంటి కొంచెం సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు, వామపక్ష భావజాలం కొంచెం ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు జర్నలిజం ప్రిన్సిపల్స్గా ఉండేవాళ్ళు. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, ఎప్పుడు కూడా మీడియా అనేది ప్రతిపక్షంగా ఉండాలి అని చెప్పారు. న్యూస్ అనేది అధికార యంత్రాంగం లేదా ప్రభుత్వం చెయ్యకపోతే న్యూస్, వాళ్ళు చేస్తే న్యూస్ కాదు. ఇవాళ జర్నలిజం ఏమైపోయిందంటే, వాళ్ళు చెయ్యని దానికన్నా చేసిన దాన్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. చేయాల్సింది మర్చిపోతున్నారు, చేసింది మాత్రం చేసేది ఘోరంత ఉంటుంది, ప్రచారం మాత్రం కొండంత ఉంటుంది. అసలు మీడియా చేయాల్సిన పని ఏంది, ఫోర్త్ ఎస్టేట్ చేయాల్సిన పని ఏంది? ప్రభుత్వం ఏదైతే చేయలేదో దాన్ని ప్రశ్నించాలి, ప్రశ్నించే గొంతుగా ఉండాలి మీడియా. అందుకే ప్రతిపక్షంగా ఉండాలి. ఇవాళ ప్రతిపక్షం అర్థం మారిపోయింది. ప్రతిపక్షం అంటే అధికార పక్షం ఏది చేస్తే దాన్ని వ్యతిరేకించడం ప్రతిపక్షం, లేదంటే బూతులు తిట్టుకోవడం, ఇదే చేస్తుంది. అలా కాకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా విధానపరమైనటువంటి అంశాలను ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని నిలదీయటమే నిజమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించి మీడియాగా ఉండాలి అనేది అప్పట్లో మాకు నేర్పినటువంటి పాఠాలు. బహుశా ఇవి తప్పు ఒప్ప అనేది ఈ మెకార్థీ జర్నలిజం చేసేటువంటి వాళ్ళు తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు జర్నలిజం ఎలా నడుస్తుంది అంటే, ఎవరు ఎంత బాగా డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళ వైపు గోబెల్స్ ప్రచారం చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. పైగా ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే చేస్తున్నాయో ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలని ప్రశ్నించేటువంటి వాళ్ళని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, మెకార్థీ జర్నలిజం చేస్తున్నారని, ఇలా రకరకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే, లేదా తెలంగాణ తీసుకుంటే, ఇటీవల వరకు కూడా కేసీఆర్ ఆధ్వర్యంలో మీడియా మొత్తం ఉంది. ఆల్మోస్ట్ 20% తప్ప 80% మీడియా ఆయన చేతిలో ఉంది. బ్లూ మీడియా ఆయన చేతిలో ఉంది, పింక్ మీడియా ఆయన చేతిలో ఉంది, ఎల్లో మీడియాలో కూడా కొంత భాగం ఆయన చేతిలోనే ఉంది. టోటల్గా 80% ఆయన చేతిలోనే ఉంది. ప్రజా వ్యతిరేక విధానాలని ప్రశ్నించకుండా చేయగలిగాడు ఆయన. అంతిమంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియా నిజమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించింది. సీన్ కట్ చేస్తే ఆయన అధికారం నుంచి దిగిపోయాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూస్తే, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి 80% మీడియా ఆయన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి మీడియా మొత్తం భాగంలో 80% మీడియా ఆయన చేతిలో ఉంది. సింహం భాగం ఆయన చేతిలో ఉంది. ఇవి కాకుండా మళ్ళీ ఆయన సొంత మీడియా ఉంది, ప్లస్ సొంత మీడియాతో పాటు బ్లూ మీడియా మొత్తం ఉంది. దాంతోపాటు సోషల్ మీడియా కోసం దాదాపు 300 కోట్ల రూపాయలు కేటాయించాడు ఆయన ఈ మధ్యకాలంలో వచ్చినట్టు న్యూస్. ఇది కాకుండా మళ్ళీ ఐపాక్ ద్వారా మళ్ళీ ఇంకొక విభాగాన్ని తయారు చేసి దానికి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజాసొమ్మునే ఖర్చు పెట్టి, తన సొంత సొమ్ము ఖర్చు పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసుకున్నా నో ఇష్యూ. ప్రజాధనాన్ని వెచ్చించి సలహాదారులను కొంతమంది పెట్టుకొని అవసరం లేనప్పటికీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ మెకార్థీ జర్నలిజం అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు ఈ టైంలో. సో ఇంకోటి ఏంటంటే, ఇది కాకుండా మీకు ఆంధ్రప్రదేశ్కి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో ఎటువైపు చూసినా 360 degrees యాంగిల్లో ఈయన సిద్ధం అనేటువంటి హోర్డింగ్స్, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాల్ పోస్టులు, ఇవి తప్ప రెండోవి కనిపించవు.
దీనికి దాదాపు అదొక 300 కోట్లు 400 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి చెబుతున్నారు. అది కూడా ప్రభుత్వ సొమ్ముతోటే. ఓకే. అది ప్రభుత్వ పార్టీ అనేది వేరియేషన్ ఉంటుంది. ఈ వేరియేషన్ని కలిపేసి మొత్తం ప్రజా సొమ్ముతోటే ఎంత పీక్స్కి వెళ్ళిందంటే ప్రచారం అంత పీక్స్కి వెళ్ళిపోయింది. నిన్న జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు, లాస్ట్కి చచ్చిపోయిన డెత్ సర్టిఫికేట్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుంటున్నారు. తర్వాత పొలాల్లో ఉండేటువంటి సర్వే రాళ్ళ మీద కూడా ఆయన ఫోటో వేసుకుంటున్నారు. స్టిక్కర్లు కూడా అంటిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మెకార్తీ జర్నలిజం అంటే ఏంటి అని అంటే సింపుల్గా చెప్తా, ఎక్కువ నేను దాని మీద వెళ్ళట్లా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించితే వాడు కమ్మోడు, లేదంటే చౌదరి, లేదా తెలుగుదేశం పార్టీ, లేదా చంద్రబాబు నాయుడు జైల్లో మనిషి, ఇది వినిపించేది. ఓకే. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రశ్నిస్తే ఇమీడియట్గా కులాన్ని ఆపాదించడం, లేదా చంద్రబాబు నాయుడు జైల్లో మనిషి అంటూ ఇది మామూలు అయిపోయింది, సర్వసాధారణం అయిపోయింది ప్రతి వాళ్ళకి. తర్వాత తెలంగాణలో మొన్నటి వరకు కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఈడు ఆంధ్రోడు, అవును, సెంటిమెంట్ రైల్ చేయాలి, ఈడు ఆంధ్రోడు అని చెప్పి ఒక మాట వేసేయటం, అతని మీద ఒక అభాండం అవటం. ఇక నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే వీడు దేశద్రోహి, ఇది కామన్ అయిపోయింది. ఇది మెకార్తీ జర్నలిజం అంటే ఒరిజినల్ జర్నలిజం. ఇది మూడు పదాలని. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే ప్రాంతాల వారీగా, మతాల వారీగా, కులాల వారీగా ఈ ప్రభుత్వం విమర్శిస్తూ ఉంటే చూస్తూ కూర్చున్నటువంటి జర్నలిజంలో ముసుగులో ఉన్నటువంటి అపర మేధావులుగా ఒక ఎలివేట్ కావడానికి ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు ఏ కోణం నుంచి, సమాజ కోణం నుంచి ఆలోచిస్తున్నారా, లేదంటే వాళ్ళ ఆర్థిక కోణం నుంచి స్వలాభం కోసం ఆర్థిక కోణం నుంచి ఆలోచిస్తున్నారా అనేది ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు మెకార్తీ జర్నలిజం ఏంటి అసలు? మెకార్తీ జర్నలిజం అంటే ఫస్ట్ దాన్ని మెకార్తీ అనే అతను 1950లో ఆయన అమెరికన్ సెనేటర్గా ఉన్నప్పుడు ఆయన రాజకీయంగా అక్కడ నిలబడటానికి కోసం కమ్యూనిస్టులు బూచిగా చూపించారు. కమ్యూనిస్టులు రాకుండా ఉండడానికి అడ్డుకునేటువంటి ప్రయత్నం మెకార్తీ చేసి ఒక కమ్యూనిస్ట్ అనేటువంటి ఒక దాన్ని, కమ్యూనిజం అనేదాన్ని ఒక బూచిగా చూపించి కమ్యూనిస్టులు అక్కడ రాకుండా చేయడానికి ఒక బూచిగా కమ్యూనిజాన్ని చూపించాడు. కమ్యూనిజాన్ని ఒక బూచిగా చూపించి అక్కడికి ఎంటర్ కాకుండా చేశాడు. చేయడానికి రకరకాల మార్గాలను ఎదుర్కొని ఆయన ఈ ప్రచారం చేసి విస్తృతమైనటువంటి ప్రచారం చేసి కమ్యూనిస్టులు అక్కడ రాకుండా, అంటే నాన్ అమెరికన్స్ని అక్కడ రాకుండా, కమ్యూనిస్టులు కాదు నాన్ అమెరికన్స్ని అక్కడ రాకుండా కమ్యూనిజం అనేటువంటి బూచిని చూపించి అమెరికా ఏతరులో అక్కడికి రాకుండా చేసినటువంటి ప్రచారం, అదే మెకార్తీ జర్నలిజం. అప్పుడు మీడియాలో విస్తృతమైనటువంటి ప్రచారం చేశాడు. కమ్యూనిజం అనేటువంటి బూచిని చూపించి అమెరికన్స్ని రాకుండా చేయడానికి ఉపయోగించినటువంటి జర్నలిజాన్ని మెకార్తీ జర్నలిజం అని అంటారు. ఓకే. ఆ రోజున రెడ్ స్క్వేర్, ఆ కాలాన్ని రెడ్ స్క్వేర్ అన్నారు. అంటే నిజాలని రాసేటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పట్లో. ఓకే. అందుకని రెడ్ స్క్వేర్ అన్నారు, ఆ టైంని రెడ్ స్క్వేర్ అన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఆ రోజున మొకార్తే చేసినటువంటి విధంగా రెడ్ స్క్వేర్ పీరియడ్ని ఒక సాక్షాత్కరిస్తున్నాడు. ఎందుకనంటే ఎవరైనా సరే నిక్కచ్చిగా మాట్లాడినటువంటి జర్నలిస్టులు కానీ, లేదా రాసేటువంటి జర్నలిస్టుని కానీ తీసుకెళ్ళి కేసులు పెట్టి లోపల వేయటం, లేదంటే దాడులు చేయటం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ మొన్న ఏం చేశారు? కొట్టారు. ఈనాడు ఆఫీస్ని ఏం చేశారు? దాడులు చేశారు. ఇది రెడ్ స్క్వేర్. ఈ పీరియడ్ని రెడ్ స్క్వేర్ పీరియడ్ అంటారు. 1950లో మెకార్తీ ఏం చేశారో, అది ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో రెడ్ స్క్వేర్ టైం అంటారు దాన్ని. ఈ రెడ్ స్క్వేర్ టైంలో ఏంటంటే నిజాయితీ గల జర్నలిస్టులు బతికేటువంటి పరిస్థితి ఉండదు. దాన్ని రెడ్ స్క్వేర్ టైం అంటారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అలాంటిది ఉంది. మెకార్తీ జర్నలిజం ఎవరు చేస్తున్నారు అనేదానికి నిదర్శనంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తీసుకోవచ్చు. ఎక్కడి దాకా ఎందుకండి, నేను హైదరాబాద్లో ఉంటా, నేను ఒక వీడియో చేశా, నాకున్నటువంటి స్వేచ్ఛలో పరిధిలోనే చేశాను నేను. నాకు 41A నోటీస్ ఇవ్వడానికి పంపించారండి పోలీసుల్ని కడప నుంచి. దీన్నే మెకార్తీ జర్నలిజం అంటారు. అంటే ప్రశ్నించే రెడ్ స్క్వేర్ టైం అంట. రెడ్ స్క్వేర్ టైం. ఈ రెడ్ స్క్వేర్ టైంలో నిజాయితీ పరులైనటువంటి జర్నలిస్టులు బతకడమే కష్టం లేదు అప్పట్లో. సేమ్ అలాంటి పరిస్థితి ఉంది. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం.
నిజాయితీగా మాట్లాడితే స్టేషన్కి తీసుకెళ్ళటం, లేదా దాడులు చేయటం, లేదంటే ఆఫీసులు పాల్గొట్టడం. దీన్ని రెడ్ స్కేర్ టైం అంటారు. ఓకే, నెక్స్ట్ గోబెల్స్. ఎవరు గోబెల్స్? గోబెల్స్ అన్న అతను ఎవరు? ఆ రోజున హిట్లర్ టైంలో ఆ రోజున మీడియాకి సమాచార శాఖ అనుకుంటా, ప్రసార శాఖకి మంత్రిగా ఉన్నాడు జోసెఫ్ గోబెల్స్. ఈయన కూడా అంతే, మెకార్తీ కూడా జోసెఫ్ మెకార్తీ కూడా. సో జోసెఫ్ గోబెల్స్ అని అన్నాడు. ఆ జోసెఫ్ గోబెల్స్ చేసేటువంటి ప్రచారం ఏంటంటే హిట్లర్ ఏం చేసినా కానీ దాన్ని అద్భుతంగా మీడియాలో ప్రొజెక్ట్ చేసేసి భారీగా ఖర్చు పెట్టేసి హిట్లర్ అనేవాడు కరెక్ట్ అనేటువంటి అభిప్రాయాన్ని తీసుకొచ్చడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీడియాను ఉపయోగించుకొని చేశారు. ఇప్పుడు మరి హిట్లర్గా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, ఇక్కడ గోబెల్స్ ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనేది మనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో, అంటే తెలంగాణది అయిపోయింది, తెలంగాణది కూడా మొన్నటిదాకా ఇదే జమానా నడిచింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి గోబెల్స్ ప్రచారం అనేది ఎవరు చేస్తున్నారు? క్లియర్గా అర్థమవుతుంది కదా, ఏ పేపర్ చూసినా అర్థమవుతుంది, అడ్వర్టైజ్మెంట్స్ హోర్డింగ్స్ చూసినా అర్థమవుతుంది గోబెల్స్ ప్రచారం ఎవరు చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం చెప్పాడా లేదా? సిపిఎస్ రద్దు చెప్పాడా లేదా? ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పాడా లేదా? మెడల్ వంచి మరి చెప్పాడు కదా. మిగతా జోలికి వెళ్ళట్లా, మెయిన్ చెప్తున్నాను. రాజధాని అమరావతిలో ఉంటుందని చెప్పాడా లేదా? ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పాడా లేదా? రాజధాని అమరావతిలో ఉంటాడని చెప్పాడా లేదా? ఇవి కాకుండా నేను ఛార్జీలు పెంచనన్నాడు, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచనన్నాడు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తానన్నాడు. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో మనకి కర్ణాటకకి మనకే దాదాపు 10 రూపాయలు తక్కువ. భారతదేశంలో హైయెస్ట్ రేట్లు ఉన్నాయి డీజిల్ పెట్రోల్ రేట్లు, భారతదేశంలో హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. ఓకే, తర్వాత నీతివంతమైన పాలన నేను అందిస్తానని చెప్పాడు, ప్రమాణం చేశాడు ఆయన. ఇవాళ నీతివంతమైన పాలన ఉందా? ఇవన్నీ ప్రశ్నిస్తే గోబెల్స్ ప్రచారం కింద వస్తుందా? ఎవరు గోబెల్ ప్రచారం చేస్తున్నారు? ఎవరు గోబెల్స్గా ప్రచారం చేస్తున్నారు? ఉన్నది లేనట్టు ఎవరు చూపిస్తున్నారు? ఉన్నది ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నించే వాళ్ళ మీద గోబెల్స్ అనేటువంటి ముద్ర వేస్తున్నారు, మెకార్తీ జర్నలిజం అనేటువంటి ముద్ర వేస్తున్నారు. ఈ ముద్ర వేసేటువంటి వాళ్ళు ఏమి ఆలోచించి లేదంటే ఎలాంటి ప్రలోభాలకి పాల్పడి ఇలాంటి ముద్రలు వేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి తాయిలాల కోసం తప్పితే ఏం లేదు. వాళ్ళు ఇచ్చేటువంటి పదవులు అంతే. ఇప్పుడు ఇవాళ 140 మంది సలహాదారులు ఉన్నారు, అంతమంది సలహాదారులు ఎందుకు అని చెప్పి ఎవరన్నా అడిగారా? సలహాదారులకు ఇచ్చే డబ్బులు అన్ని మళ్ళీ ప్రజల డబ్బులే. ఎవరన్నా అడుగుతున్నారా? ఎవరు అడగల. తర్వాత ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు చెప్పేటువంటి ప్రచారం ఎలా ఉందంటే పెన్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు ఇవ్వలేదు. పెన్షన్ ఎప్పటి నుంచి వచ్చింది? ఎన్టీ రామారావు టైం నుంచి వచ్చింది. అవును. చంద్రబాబు నాయుడు 2019లో దిగిపోయిన నాటికి 2000 పెన్షన్ ఉంది, గెలిపిస్తే 3000 ఇస్తానన్నాడు. అవునా? 2000 పెన్షన్ ఆయన ఇచ్చాడు, దిగిపోయిన నాటికి 3000 ఇస్తానన్నాడు గెలిపిస్తే. మరి జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చారు? నేను 250 రూపాయలు పెంచుకుంటూ పోతే 3000 ఇస్తానన్నాడు, ఇప్పుడు 3000 ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కొత్తగా వచ్చి పెన్షన్ ఇచ్చేది ఏంటి? కాదు కదా. ఒకే పరిపాలన ఒక్కొక్క విధంగా ఉండొచ్చు. ఆ రోజున ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వలేదు, ఇవాళ ఇంటికి తీసుకెళ్ళి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, మంచిది, అప్రిషియేషన్. అది ఒక అడుగు ముందుకేసావు. ప్రజావేదికను కూల్చివేసినప్పుడు 9 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాల్చేసినప్పుడు ప్రజావేదికను కూల్చేసినప్పుడు ఈ మెకార్తీలు ఎందుకు ప్రశ్నించట్లేదు? మెకార్తీలు ప్రశ్నించాలి కదా. అంటే ఎవరైనా ప్రశ్నిస్తేనేమో మెకార్తీ జర్నలిజం, ఈ ఉన్న నిజాన్ని బయట పెడితేనేమో గోబెల్స్ ప్రచారం. జర్నలిస్ట్ అనేవాడు జర్నలిజం అనేది ఎప్పుడు కూడా సమాజ దృక్పథంలోనే ఉండాలి. ఇది నాకు జర్నలిజం కాలేజీలో 1996లో నేర్పినటువంటి పాఠాలు. బహుశా ఈ తప్పేమో అని చెప్పి ఈ మెకార్తీ అని చెప్పి ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు దీన్ని మరి ఏ విధంగా తీసుకుంటారో నాకు తెలియదు. సమాజం మాత్రమే కనపడాలి, సమాజ హితం మాత్రమే కనపడాలి, సమాజ దృక్కోణంలోనే మాట్లాడాలి. అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడా, జగన్మోహన్ రెడ్డి ఉన్నారా, లేకపోతే ఎక్స్ ఉన్నారా, వై ఉన్నారా, ఇమ్మెటీరియల్. జర్నలిస్ట్కి, నిజమైన జర్నలిస్ట్ అయితే ఇమ్మెటీరియల్, సమాజానికి ఏం జరుగుతుంది అనేది మాత్రమే కనిపించాలి, ఆ దృక్కోణంలో నుంచి మాత్రమే చూడాలి అనేది నాకు నేర్పినటువంటి జర్నలిజం పాఠాలు. కానీ ఇవాళ ఏం జరుగుతుందంటే ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్నటువంటి సూడో జర్నలిస్టులు కనిపిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్నారు సూడో జర్నలిస్టులు. అసలు ప్రభుత్వం చేయడానికే ప్రభుత్వం ఉంది, చెయ్యకపోతే ప్రశ్నించడానికే మీడియా ఉంది. ఇది ప్రాథమిక సూత్రం. ఈ సూడో జర్నలిస్టులు తెలుసుకోవాలి.
అది తెలుసుకోకుండా ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద గోబెల్స్ అని చెప్పి ముద్రేసి, మెకార్థీ జర్నలిజం అని ముద్రేసి, అదేదో 2 పుస్తకాలు చదివి దాంట్లో నలుగురు పేర్లు తీసుకొని ఆ 4 పేర్లు కనుక ప్రశ్నిస్తే ఇదేదో పెద్ద మేధావి అపరమేధావి అన్నట్టుగా జర్నలిజాన్ని చూస్తే ఇంతకన్నా దౌర్భాగ్యం, భావదారిద్ర్యం ఇంకోటి ఉండదు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జర్నలిజం ఎలా ఉండాలి అనే దానికి ప్రాథమిక సూత్రం చెప్పాను నేను. దానికి బలం చేకూరేలా నిజంగా అప్రిషియేట్ చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. అతను నిన్న మీడియాతో చిట్చాట్ చేస్తూ ఆయన చాలా క్లియర్గా చెప్పారు, మీరు ఎప్పుడు ప్రశ్నించే గొంతుగా ఉండాలి, ప్రతిపక్షంగా మీరు వ్యవహరించాలి అని చెప్పి మీడియాకి ఒక ముఖ్యమంత్రి చెప్పాడు. దట్ ఈస్ రియల్ డెమోక్రసీ. దాన్ని డెమోక్రసీ అంటారు. ప్రశ్నించేటువంటి మీడియాని తొక్కేసి, అణచివేసి, ఇబ్బందులు పెట్టి, జైలు పాలు చేసి, నోటీసులు ఇచ్చి, లేకపోతే కేసులు పెట్టి, వాళ్ళది డెమోక్రసీ కాదు. రియల్గా రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేయాలి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక ముఖ్యమంత్రి మీడియాను ప్రతిపక్షంగా మీరు వ్యవహరించండి అని చెప్పి ఒక దిశానిర్దేశం చేశాడు అంటే డెఫినెట్గా మనం అప్రిషియేట్ చేయాలి. అందుకే జర్నలిజం ప్రాథమిక సూత్రం అదే. మీరు ప్రభుత్వం చేస్తే న్యూస్ కాదు, చేయకపోతే న్యూస్. ప్రభుత్వం చేయడానికే ఉంది, అనేక హామీలు ఇచ్చి ప్రజల మధ్యకి వస్తారు, మేము చేస్తామని. చేస్తే న్యూస్ కాదు, చెయ్యకపోతే న్యూస్. ఇది ప్రాథమిక సూత్రం జర్నలిజంలో. ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తితే కాదు, ప్రభుత్వం చెయ్యనటువంటి వాటిని ప్రశ్నించి దాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్ళి ప్రజా చైతన్యం కలిగించి ఆ సమస్యల పరిష్కారం తీసుకొచ్చినప్పుడే అది నిజమైన జర్నలిజం. దానికి విరుద్ధంగా నువ్వు వ్యవహరిస్తూ నువ్వు వేరే ప్రశ్నించేటువంటి వాళ్ళని నువ్వు అడ్డుకునే ప్రయత్నం చేస్తే దాన్ని ఏ జర్నలిజం అనాలి? ఇప్పుడు అది బ్లూనో లేదంటే డేంజర్ జర్నలిజం అనాలి, అంతకుమించి ఏం లేదు.